అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మశ్రీ చెప్పారు. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంతో పాటు ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా సూపర్ 6 అన్నారు, అమలు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. అమలు చేయకూడదని ఫిక్స్ అయినప్పుడు మీరు ఎందుకు ఇలాంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా నియోజకవర్గాల వారిగా ప్రశ్నిస్తాం. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క భౌగోళిక స్వభావాలు ఉంటాయి. మా చోడవరం నియోజకవర్గం ఉంది అనుకుందాం. అక్కడ చూస్తే గట్టిగా మాట్లాడాలనుకుంటే ఫ్యాక్టరీ తప్పించి వేరొట్లేదు, ఆ ఫ్యాక్టరీ నిర్వహించేసే పరిస్థితి తీసుకొచ్చారు. అనకాపల్లి నియోజకవర్గానికి చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఖనిజ సంపద, వనరు సంపద ఉంది. దాన్ని గుండా పిండి చేసి, కొండలన్నీ పిండి చేసి వేల లారీలతో అవన్నీ కూడా మట్టిపాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా నిలబడినటువంటి గెలిచినటువంటి సీఎం రమేష్ బినామీ లారీలతో బార్క్ సంస్థ అన్నిటి కూడా అవన్నీ కొండలన్నీ పిండి చేస్తూ గవర్నమెంట్కి కట్టవలసిన సేనరైజ్తో పాటు అదనంగా బ్రోకరేజ్ ఛార్జీలు ఎక్కడికక్కడ టోల్గేట్ పెట్టి అవి గుండా పిండి చేస్తున్నారు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి. ఇటు మాకారం కానీ, మాటూరు కానీ, కోనరం కానీ, కొంచెం కానీ, జంగాలపాలెం కానీ ఎక్కడ చూసినా సరే మొత్తం అవన్నీ కూడా భూస్థాపన చేసి కొండలన్నీ పిండి చేసే కార్యక్రమానికే ఎజెండా కింద పెట్టుకున్నారు. అలా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కటి పరిస్థితి. పెందుతు నియోజకవర్గం ఉంది, అలా పక్కన ఉన్నటువంటి పరవాడ మండలి ఇవన్నీ కూడా ఫార్మా సిటీలో వాళ్ళందరూ కూడా మామూలుకే అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ పెట్టి అక్కడ పొల్యూషన్ రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి లేమర్తి కానీ, లెంకిలపాలెం కానీ, పరవాడు కానీ, ఇవన్నీ కూడా సాలాపవనపాలెం కానీ ఇవన్నీ గ్రామాలు కూడా పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సింది పోయి మీరు ఏ గ్రీనరీ అక్కర్లేదు, గ్రీనరీ కేటాయించిన భూములన్నీ కూడా బినామీ పేర్లతో రాయించుకోవడానికే ఎజెండా కింద అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది.